తెలుగు మ్యాన్‌కి మీకు స్వాగతం. నేను కనిపించను. కేవలం వినిపిస్తాను. ఈరోజు మనం యూనియన్ బడ్జెట్ 2026 గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏవి ధరలు తగ్గాయి? ఏవి ధరలు ఇంకా పెరిగాయి అనే దాని గురించి క్లియర్ కట్‌గా ఈరోజు మనం మాట్లాడుకుందాం. మోడీ ప్రభుత్వంలో మూడో యూనియన్ బడ్జెట్ అయినటువంటి 2025-2026ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆదివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. మౌలిక వసతుల అభివృద్ధి, భారీ మూలధన వ్యయం దిశగా బడ్జెట్ స్పష్టమైన ప్రాధాన్యం చూపించింది. దేశ ఆర్థిక వృద్ధికి దీర్ఘకాలిక పునాది వేయటమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేసినట్లు మనకి క్లియర్ కట్ గా కనిపిస్తుంది. బడ్జెట్లో తీసుకువచ్చిన విధాన నిర్ణయాలతో పలు కీలక రంగాల్లో ధరలపై ఊరట కనిపిస్తుంది. లెదర్ ఉత్పత్తులు, క్యాన్సర్ ఔషధాలు, సీ ఫుడ్ పై కస్టమ్స్ సుంకాల్లో సడలింపులు చేసింది. అలానే డ్యూటీ ఫ్రీ దిగుమతులకు అనుమతులు ఇచ్చింది. ప్రత్యేక మినహాయింపులు ఇవ్వటంలో వీటిలో స్పష్టమైన ప్రకటన ఇచ్చింది. అలానే దేశీయ పరిశ్రమలకు ఊరట ఇవ్వటంలో పాటు వినియోగదారులు, రోగుల ఉత్పత్తులదారులపై భారం తగ్గించడమే ప్రభుత్వం ఉద్దేశంగా కూడా దీన్ని మనం చూడొచ్చు. ఇదే సమయంలో క్యాపిటల్ మార్కెట్ల విషయంలో ప్రభుత్వం కాస్త కట్టుదిట్టమైన వైఖరిని ప్రదర్శించింది. షేర్ బైబ్యాక్ పన్ను, అలానే ఎస్టీటీ, అలానే టీసీఎస్లో ప్రతిపాదించిన మార్పుల వల్ల ట్రేడింగ్ వ్యయాలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పన్ను ఎస్కేప్ ని అరికట్టడానికి పన్ను అనుసరణను బలోపేతం చేయడమే ఈ చర్యల వెనుకున్న లక్ష్యంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు మనం ఏవేవి చౌకగా అయ్యాయో మనం చూద్దాం. అంటే ఏవేవి రేట్లు తగ్గాయో చూద్దాం. వ్యక్తిగత వినియోగానికి దిగుమతి చేసుకునే వస్తువులు, అంటే పర్సనల్ యూస్కి ఏవైతే యూజ్ చేసుకుంటామో వాటి వస్తువులు, అలానే క్యాన్సర్ రోగులకు ఉపయోగించే 17 రకాల ఔషధాలు అండ్ 7 అరుదైన వ్యాధులకు మందులు, ప్రత్యేక వైద్య ఆహారం, లెదర్ ఉత్పత్తులు, టెక్స్టైల్ వస్త్రాలు, సీ ఫుడ్ ఉత్పత్తులు, విదేశీ టూర్ ప్యాకేజీలు, బ్యాటరీల కోసం వాడే లిథియం అయాన్ సెల్స్, అలానే సోలార్ గ్లాస్, కీలక ఖనిజాలు అంటే మినరల్స్ అయినటువంటి బయోగ్యాస్ మిశ్రమ సిఎన్జి అండ్ విమాన తయారీకి అవసరమైన స్పేర్ పార్ట్స్ అండ్ మైక్రో ఓవెన్, అలానే ఫారెన్ ఎడ్యుకేషన్ కూడా వీటిల్లో తగ్గాయి. దాని రేట్లు తగ్గాయని మనం అనుకోవచ్చు. అలానే ఇప్పుడు ఏమేమి రేట్లు పెరిగాయో చూద్దాం. ఆల్కహాల్, సిగరెట్స్, అలానే విద్యుత్ ప్రాజెక్టులకు ఉపయోగించే స్పేర్ పార్ట్స్, అలానే ఖనిజాలు, ఇనుప బొగ్గు, అలానే ఐరన్కి సంబంధించినటువంటి ధాతువులు. అదనపు పన్ను తప్పుదో పట్టించడం అంటే మిస్ రిపోర్టింగ్ చేసే వాళ్ళ మీద కూడా దాని మీద పెరిగిందనమాట. అలానే స్టాక్ ఆప్షన్లు, ఫ్యూచర్ ట్రేడింగ్, ముఖ్యంగా దీని మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది. అలానే టూరిజానికి మంచి బూస్ట్ ఇచ్చారనమాట. అది చాలా మంది చేసే సాహసయాత్రలు, పర్యాటక రంగానికి సంబంధించి ప్రాధాన్యం ఇస్తూ హిమాలయ రాష్ట్రాల్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో లైక్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో పర్యావరణానికి హాని కలగకుండా పర్వత మార్గాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ పర్యాటక మౌలిక వసతులు విస్తరించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లోని అరకులోయ, తమిళనాడులోని పాతోగై మలై వంటి తూర్పు పశ్చిమ కనుమల ప్రాంతాల్లో కూడా ఎకో టూరిజం ప్రాజెక్టులను అమలు చేయనున్నారు. స్థానిక ప్రకృతి సంపదను పరిరక్షిస్తూ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ దిశగా చర్యలు సాగనున్నాయి. మొత్తానికి ఈ బడ్జెట్ నిర్ణయాల ద్వారా పర్యాటక రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే దేశ ఆర్థిక వ్యవస్థను ఉత్తమివ్వడంతో పాటు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు సృష్టించాలన్నదే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా మనకు కనిపిస్తుంది. సాంస్కృతిక పర్యాటక శాఖ అభివృద్ధి. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచాన్ని పరిచయం చేయటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 15 పురావస్తు ప్రదేశాలను అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానాలుగా అభివృద్ధి చేయనున్నారు. ఇది కేవలం సందర్శన స్థలాలు మాత్రమే కాకుండా అనుభవ ఆధారిత కేంద్రాలుగా మారేలా మౌలిక సదుపాయాలను, సాంస్కృతిక కార్యక్రమాలు, మెరుగైన రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల కోసం లోథాల్, సారనాథ్, హస్తినాపూర్ వంటి చారిత్రక ప్రదేశాలను ఎంపిక చేశారు.
దీని ద్వారా దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడం, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, అలాగే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. వైద్య పర్యాటక కేంద్రం భారతదేశాన్ని ప్రపంచ స్థాయి వైద్య పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రైవేట్ భాగస్వామ్యంతో దేశంలోని 5 ప్రాంతాల్లో ప్రాంతీయ వైద్య పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆధునిక ఆసుపత్రులు, చికిత్సానంతరం సంరక్షణ, పునరావాస సేవలు, ఆయుష్ విధానాలను ఒకే చోట అందించే సమగ్ర ఆరోగ్య సముదాయాలుగా ఇవి అభివృద్ధి చెందనున్నాయి. ఈ చర్యల ద్వారా విదేశీ రోగులను ఆకర్షించడంతో పాటు వైద్యులు, నర్సులు, సాంకేతిక నిపుణులకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం ఆశిస్తుంది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఎంత నిధులు వచ్చాయి, ఏవే కేటగిరీస్లో దీనికి అలాట్ చేశారో చూద్దాం. ఏపీ గ్రామీణ రహదారి ప్రాజెక్టులకు 500.99 కోట్లు, పట్టణ తాగు మరియు మురుగునీటి పారుదల నిర్వహణకు 800 కోట్లు, ఏపీలో ప్రకృతి వ్యవసాయానికి 155.32 కోట్లు, ఏపీలో రహదారులు, వంతెనల పునర్నిర్మాణం కోసం 350 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రకటించారనమాట. తెలంగాణకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అవుట్కమ్ ఏదైనా యూనియన్ బడ్జెట్లో హై స్పీడ్ రైల్ కారిడార్. ఎందుకంటే హైదరాబాద్ నుంచి పూణే, బెంగళూరు, చెన్నైకి ఈ 3 హై స్పీడ్ రైల్ కారిడార్స్ అనేవి యూనియన్ బడ్జెట్లో ప్రకటించారు. ఇంతకు మించి ఇంకా ఏమీ అంత చెప్పుకోదగ్గ యూనియన్ బడ్జెట్లో తెలంగాణకి అంతగా కేటాయించబడలేదు. అలానే ఇది ఇంతటితో మనం మాట్లాడుకున్న వాటిల్లో మెయిన్ హైలైట్స్ అన్నమాట యూనియన్ బడ్జెట్ గురించి. అలానే మీరు ఇంకా ఎలాంటి అప్డేట్స్ మీరు రిసీవ్ చేసుకోవాలనుకుంటే మా తెలుగు మ్యాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు మ్యాన్.